శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రారంభించి మైదానాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించి మున్సిపల్ కార్మికులకు పీపీ కిట్లు అందించారు. అనంతరం స్థానిక అధికారులతో కలిసి సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. 4 కిలోమీటర్ల మేర సైకిల్పై ప్రయాణించి పట్టణ ప్రజలను అలరించారు. ఈ సందర్భంగా పట్టణంలో పరిశుభ్రతను పరిశీలించి స్థానికంగా ఉన్న టీ స్టాల్లో తేనీరు తాగి శ్రీ కంఠాపురం చెరువును పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం జిల్లా వ్యాప్తంగా 450 గ్రామ పంచాయతీలు, 6 మున్సిపాలిటీలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర చేపట్టి శుభ్రతపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామాలు, పట్టణ ప్రాంతాలు స్వచ్ఛందంగా, సుందరంగా ఉండేలా సహకరించాలని, ప్లాస్టిక్ వినియోగించకుండా పేపర్ బ్యాగులు, బట్ట సంచులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, ఎమ్మెల్యే కార్యదర్శి వీరయ్య, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ పిఎం సూర్య గారు స్కీమ్ కూడా ఇంకొక 6 వాళ్ళందరికీ చెప్పాలి. మీరు బ్రాండ్ అంబాసిడర్ లాగా. మార్నింగ్ ఆల్, ఈరోజు మనం గ్రీన్ హిందూపూర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పాల్గొనడానికి రావడం జరిగింది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామం, ప్రతి మున్సిపాలిటీ, వార్డు అన్నీ కూడా స్వచ్ఛంగా, సుందరంగా మరియు ఆరోగ్యంగా ఉండాలనే ఒక కాన్సెప్ట్తో ప్రతి 3వ శనివారం మనం ఒక స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈరోజు మన జిల్లాలో ఉన్న 460 పంచాయతీల్లోనూ మరియు 6 మున్సిపాలిటీల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ జిల్లా ప్రతినిధులు, తర్వాత అధికారులు, ప్రత్యేక అధికారులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. అయితే ఈరోజు మన హిందూపూర్ మున్సిపాలిటీలో మన గౌరవ ఎమ్మెల్యే బాలకృష్ణ గారి యొక్క నేతృత్వం వహించిన నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరగడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీలో చాలామంది రోడ్డు మీద ప్లాస్టిక్ని వినియోగించుకోకుండా ఈ క్లాత్ బ్యాగ్స్ని మరియు పేపర్ బ్యాగ్స్ని ఎంకరేజ్ చేసే విధంగా మనం ఒక డ్రైవ్ చేపడుతున్నాం. అదేవిధంగా ఇక్కడ వేస్ట్, రోడ్డు మీద ఉన్నటువంటి చెత్త మరియు ప్లాస్టిక్ వేస్ట్ కానీ, బిల్డింగ్ మెటీరియల్ కానీ, దీంతో మనం పేపర్ బ్లాక్స్, బ్రిక్స్ చేసుకోవడానికి కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ద్వారా మనం ఒక మెషినరీ తోటి మనం బ్రిక్స్ తయారు చేసుకునే కార్యక్రమం చేసుకుంటున్నాం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్తో. అండ్ అదేవిధంగా మన ఇక్కడ చాలామందికి హెల్త్ ఇష్యూస్ రాకుండా శానిటరీ వర్కర్స్కి వాళ్ళకి పీపీ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బయో కంపోస్ట్ చేసుకోవడానికి కూడా వారికి ఒక బిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఉన్నటువంటి పబ్లిక్ ప్లేసెస్ అన్నింటిలో కూడా ప్లాస్టిక్ లేకుండా ఉంచడం, తర్వాత బ్యూటిఫికేషన్ కూడా చేయడం, గ్రీనరీ డెవలప్ చేయడం, తర్వాత తడి చెత్తని, పొడి చెత్తని ప్రతి ఇంటి దగ్గర నుంచి సేకరించడం అనే కాన్సెప్ట్తో మన ఈ యొక్క హిందూపూర్ చాలా ఓల్డెస్ట్ మున్సిపాలిటీ ఇది. సో దీన్ని బ్యూటిఫుల్ మున్సిపాలిటీగా, గ్రీన్ మున్సిపాలిటీగా చేయడానికి మేము అందరం కూడా కృషి చేస్తున్నాం. దీన్ని ప్రజల భాగస్వామ్యం కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఆల్రెడీ 3 గతంలో ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. ఇవాళ ఒక 5 ఈ ఆటోస్ ప్రారంభించడం జరిగింది. ఇంకా మన అవసరాలు తగ్గినట్టుగా సరిపడంత ఈ ఆటోస్ కూడా మనం సిఎస్ఆర్ ద్వారా కానీ, లేదంటే స్వచ్ఛాంధ్ర ఫండ్స్ నుంచి కూడా ఏర్పాటు చేసుకుంటాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 999995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.